యుఎస్లో వింటర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియో. ఓకే, సో విల్ ఆస్క్ దిస్ గర్ల్స్. Hey girls, why are you wearing the jacket? Because it's so cold. Why are you wearing jacket? It's so cold. It is cold. Okay. Yeah, ఇక్కడ వింటర్లో బేసికల్గా టెంపరేచర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0 - పోతుంది. అంటే సో దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే మనం బయట తిరగలేం, ఓన్లీ ఇంట్లోనే ఉండాలి. మరి 24 అవర్స్ ఇంట్లోనే ఉండాలంటే అవును, 24 అవర్స్ ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఒకవేళ మరి షాపింగ్కి వెళ్ళాలంటే ఎలా అంటే కార్లో వెళ్ళటం తీసుకున్నట్టు. సో మనం నడవలేము అన్నమాట రోడ్డు మీద, అంత చాలా కోల్డ్ ఉంటుంది. కాబట్టి వింటర్స్ ఇక్కడ లైక్ ఏ కైండ్ ఆఫ్ హౌస్ అరెస్టే, ఇంట్లోనే ఉంటాం. పిల్లలు కూడా బయట ఆడుకోవడానికి ఉండదు. అందుకే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే బాగా టాయ్స్ అన్నీ బాగా ఎక్కువ కొని, బోర్డ్ గేమ్స్, వేరే టాయ్స్ అన్నీ ఎక్కువ కొని ఒక రూమ్ వాళ్ళకి అలొకేట్ చేసి ప్లే రూమ్ లాగా, సో అక్కడ ఆడుకోవటం. సో మన ఇండియాలో లాగా ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ అదొక డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే ఎవరైనా వింటర్లో 24 అవర్స్ ఇంట్లో కూర్చోవాలంటే ఎవరికైనా కష్టమే, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చోలేము 24 గంటలు కాబట్టి. సో ఇక్కడ అదొకటి ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈజ్ అబౌట్ ఇట్. ఇక్కడ ఇంకా షాపింగ్కి కూడా ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ముందుగానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు. నీ ఆర్డర్ రెడీ కాగానే నీకు మెసేజ్ వస్తుంది. వీళ్ళు జస్ట్ కార్ని విండో దగ్గర తీసుకెళ్తే వాళ్ళు విండోలో నుంచి నీ ఐటమ్స్ ఇచ్చేస్తారనమాట. నువ్వు జస్ట్ తీసుకొని పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేస్తారు, తీసుకొని కలెక్షన్ చేసుకున్నట్టు. సో అది వింటర్. కొంచెం మన ఇండియా లైఫ్తో పోల్చుకుంటే కొద్దిగా వింటర్స్ పోల్చుకుంటే ఇండియా ఈజ్ ద బెస్ట్. ఇక్కడ కొద్దిగా వింటర్స్ ఇదే ప్రాబ్లం, హౌస్ అరెస్ట్. వింటర్స్ ఇన్ ఇండియా, US is house arrest. House arrest. Are you playing outside now? Yes or no? No. Why? Because this is winter. This is winter. Yeah. So okay, that's it. Thank you. Like and subscribe. Like and subscribe.